హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక ప్రాజెక్ట్ చేసి చూద్దాం. ఓకే, అంటే ఇప్పటివరకు నన్ను చాలామంది అన్న ప్రాజెక్ట్స్ చేయండి సర్వీసెస్ రిలేటెడ్గా, సర్వీసెస్ని రియల్ టైంలో ఎలా యూస్ చేస్తారు ఇలాంటివన్నీ చెప్తూ ఒక ప్రాజెక్ట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఓకే, వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లు చాలామంది అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా నాకు వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే, నేను ఏం చూపించిన ఇప్పటివరకు మీకు కన్సోల్లో లేకపోతే సిఎల్ఐ ద్వారా ఇప్పుడు S3లోకి ఒక ఫైల్ అప్లోడ్ చేసుకోవడం కానీ, డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు మీకు నేను ఏం చెప్పాను, ఈ కన్సోల్లోకి తీసుకెళ్ళి దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా అది దాని బిహేవియర్ ఇలాంటివి చెప్పిన తర్వాత ఒక ఫైల్ అప్లోడ్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు సపోజ్ ఎన్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ ఎన్క్రిప్షన్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది నేను అక్కడ కన్సోల్లో చూపిస్తున్నాను మీకు. ఓకే, కాకపోతే అందరికీ అది ఒకే విధంగా అర్థం కావట్లేదు. చాలామంది నన్ను ఎట్లా అడుగుతున్నారంటే, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఒక వెబ్సైట్లోకి మీరు ఫైల్ అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేస్తున్నారు, దాంట్లో రియల్ టైంలో దాంతో ఎలా వర్క్ చేస్తారు, దానివల్ల డెవలపర్స్ దాంతో ఎలా వర్క్ చేస్తారో అని అడుగుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలిసేది ఏంటి, ఒక వెబ్ అప్లికేషన్ ఏదో ఉంటుంది, ఆ వెబ్ అప్లికేషన్ ద్వారా మనం వెనకాల కోడ్ రాసుకుంటాము, ఆ కోడ్ రాసుకుని మనం ఫైల్స్ అప్లోడ్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము. అది తెలుస్తుంది తప్ప దాన్ని AWS తోటి ఇంటిగ్రేట్ చేసి ఎలా వర్క్ చేస్తారు అన్నది వాళ్ళకి ఐడియా ఉండదు. మనము అది చూపిస్తే కానీ ఆ క్లారిటీ వాళ్ళకి రాదు అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అందుకని ఈ ప్రాజెక్ట్ సింపుల్. ఇందులో మనం ఏం చేస్తామంటే, ఒక S3 బకెట్లోకి ఫైల్స్ అప్లోడ్ డౌన్లోడ్ చేసుకుంటాం. దానికి మనం ఏ సర్వీస్ వాడుతున్నాం, S3 అనే సర్వీస్ వాడుతున్నాం. ఆ తర్వాత అది అప్లోడ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏముండాలి, యూజర్ క్రెడెన్షియల్స్ ఉండాలి. ఓకే, ఆ యూజర్ క్రెడెన్షియల్స్ ఏమి ఉంటాయి, వాటిని ఎలా సెట్ చేయాలి, అదే వస్తుంది ప్రాబ్లం అంటే చాలామందికి. నేను చెప్పేదంతా కూడా కన్సోల్లో చెప్తున్నప్పుడు కొంతమందికి ఓకే, చాలామందికి అర్థమవుతుంది, వెరీ గుడ్ అది. బట్ అట్ ద సేమ్ టైం కొంతమందికి అర్థం కావట్లేదు. ఆ యూజర్స్ని క్రియేట్ చేసుకుని ఏం చేసుకోవాలి నెక్స్ట్, ఆ యూజర్తో లాగిన్ అయ్యి అప్లోడ్ చేసుకుంటారా, అది ఐటీనా అని చెప్పి కొంతమంది క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, సో అందుకని ఏంటంటే, మనం దీని గురించిన ఒక బ్యాక్ ఎండ్లో ఒక డెవలపర్ అనేవాడు దాంతో ఎలా వర్క్ చేస్తారు, రియల్ టైంలో దాంట్లో ఎలాంటి సినారియోస్ అవసరం వస్తూ ఉంటాయి మనకి. ఓకే, ఇలాంటివి మనం అర్థం చేసుకున్నామంటే దాంతో వర్క్ చేయడం అనేది మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట, అర్థమవుతుంది కొంతవరకు. ఆ తర్వాత ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటే కానీ ఏ విషయం అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. పూర్తిగా అవగాహన రావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఉండి తీరాలి. ఓకేనా, దీనికి ముందర ఏం చేద్దామంటే, మనం ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి AWS S3 అనమాట. ఓకే, దాంట్లోకి మనము .NET ద్వారా, అంటే ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పాను, అందులో ఏం చెప్పాను, .NET ఉపయోగించి నేను ఏం చేసినా చెప్తాను అని చెప్పాను. మనం ఏ లాంగ్వేజ్ అయినా ఉపయోగించవచ్చు ఇక్కడ, లైక్ జావాతో వెళ్ళొచ్చు, పైథాన్తో వెళ్ళొచ్చు, రూబీ, ఇలాంటి రకరకాల లాంగ్వేజెస్ మనకి AWSని సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, బట్ నేను బేసిక్గా .NET డెవలపర్ని కనుక C# అనే లాంగ్వేజ్ యూస్ చేసి దీంతో ఎలా వర్క్ చేయాలని చెప్తా. అంటే నేను చెప్పేది ఏంటంటే కూడా లాజిక్ చెప్తాను అనమాట. నేను దాన్ని మీరు మీ లాంగ్వేజెస్, మీరు పైథాన్ డెవలపర్ అనుకోండి, పైథాన్కి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, దాంతో ఇప్పుడు ఓకే, ఇక్కడ లాజిక్ చెప్పాడు, ఒక స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇదే నేను పైథాన్లో ఎలా చేయాలి అనేది మీరు ఆలోచించుకోవాలంటే, జావా డెవలపర్స్ ఉన్నారంటే వాళ్ళు ఆలోచించుకోవాలి అదంతా కూడా. ఓకేనా, ప్రతిదీ అన్ని చోట్ల ఒకళ్ళే అన్నీ చెప్పలేరు కదా, దట్స్ వై ఇట్ ఈస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఇక్కడ నేను మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఒక డెవలపర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఒక కోడ్ రాయాలనుకోండి, అంత కోడ్ మైండ్లో ఉండదు ఎవరికైనా, గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ ఉంటారు. గూగుల్లో ఎలా సెర్చ్ చేసుకోవాలన్నది కూడా ఒక ఆర్ట్. ఓకేనా, అది ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు నేను. దాన్ని మీరు చూసుకుంటూ మీరు డెవలప్ చేసుకోవాలి నెక్స్ట్ లెవెల్కి అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ కన్సోల్లోకి వెళ్ళి ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం. ఆ యూజర్కి మనం ఏం చేయాలంటే క్రెడెన్షియల్స్ ఇస్తాం అనేవి ఉంటాయి. వాళ్ళకి ఎలా లాగిన్ అవ్వాలి, కన్సోల్ లాగిన్ కావాలా, లేకపోతే యాక్సెస్కి సీక్రెట్కి ఇచ్చి ప్రోగ్రామాటికల్గా యాక్సెస్ చేయాలన్నది చెప్తాం కదా. ఇవన్నీ మనం IAMలో మాట్లాడుకున్నాం. అలా చేసుకుని ఒక యూజర్ని క్రియేట్ చేసుకుందాం. ఆ యూజర్కి కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చుకుందాం. ఆ యూజర్కి కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఆ యూజర్ తోటి ఒక డెవలప్మెంట్ చేయాల్సి వచ్చిందనుకోండి, ఆ యూజర్ అనేవాడు ఎలా చేస్తాడు అన్నది మనము ప్రాక్టికల్గా చూసామంటే, ఈ S3 తోటి ఒక ప్రోగ్రామర్ ఏం చేస్తాడు, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఏం చేస్తాడు అన్న దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఆ యూజర్కి కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చేసి, ఆ పర్మిషన్స్ అంటే మనం ఏమేమి ఇవ్వాలి, ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే, ఒక యూజర్ అనేవాడు కొన్ని ఫైల్స్ని ప్రోగ్రామాటికల్గా ఒక ఆన్ పర్మిస్లో ఉన్నవి కానీ, లేకపోతే ఎక్కడో ఉన్న ఫైల్స్ని కానీ తీసుకెళ్ళి S3లోకి అప్లోడ్ చేయాలి. ఓకే, దానికి కావాల్సిన పర్మిషన్స్, దానికి కావాల్సిన కోడ్ అనేది మనం ఎలా రాయాలి. కోడ్ రాయడం అంటే
ఏ డెవలపర్కి కూడా 100% ప్రతి రిక్వైర్మెంట్కి అవసరమైన కోడ్ మైండ్లో ఉండదండి. ఓకే, గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. గూగుల్లో సెర్చ్ చేసుకోవడం అనేది ఒక ఆర్ట్. ఓకేనా, ఆ ఆర్ట్ అంటే గూగుల్లో సెర్చ్ మనకు కావాల్సిన కీవర్డ్స్ యూజ్ చేస్తూ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉండే డాక్యుమెంట్స్ని వెతుక్కుని మనం వర్క్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, అది ఎలాగా అన్నది ఇప్పుడు మనం ఈ ప్రాక్టికల్గా ఈ వీడియోలో కూడా చూస్తాం. మనం ఫస్ట్ ఐఏఎంలోకి వెళ్ళి ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం. ఆ యూజర్కి ఏంటంటే కన్సోల్ యాక్సెస్ పర్మిషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రోగ్రామాటికల్ యాక్సెస్ పర్మిషన్స్ కూడా ఉంటాయన్నమాట. యూజర్స్లోకి వెళ్ళి ఒక యూజర్ని క్రియేట్ చేద్దాము. ఇక్కడ ఆల్రెడీ ఒక యూజర్ ఉన్నారు, ఆ యూజర్ గురించి మనకి ప్రస్తుతం అవసరం లేదులేండి. నేను ఈ యూజర్కి నేమ్ ఏమని ఇస్తానంటే CCIT1 అని ఇస్తాను. నాకు ఈ యూజర్కి బోత్ యాక్సెస్కి అండ్ సీక్రెట్కి కావాలన్నమాట. అట్ ద సేమ్ టైం బోత్ యాక్సెస్కి పర్మిషన్స్ ఉండాలి, అంటే ప్రోగ్రామాటికల్ యాక్సెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ కూడా ఉండాలి. దానికోసం ఏం చేయాలి, యాక్సెస్కి సీక్రెట్కి క్రియేట్ చేయాలి యూజర్కి. అట్ ద సేమ్ టైం కన్సోల్ లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ కూడా ఉండాలి. యూజర్ ఐడి వచ్చి CCIT1 అవుతుంది. ఓకేనా, కస్టమ్ పాస్వర్డ్ తీసుకోండి. నేనేమి మళ్ళీ లాగిన్ అయినప్పుడు ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. ఓకే, దానికి నేను ఒక పాస్వర్డ్ ఇక్కడ ఇస్తాను, మీకైతే చెప్పను దాని గురించి. ఓకే, యూ మస్ట్ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ వెన్ నెక్స్ట్ సైన్ ఇన్. అంటే ఇది కనుక చెక్ చేసామంటే యూజర్ లాగిన్ అయిన వెంటనే AWS ప్రాంప్ట్ చేస్తుంది, బాబు మార్చుకో దీన్ని అని చెప్పేసి. రైట్, ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు. అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ. ఈ అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీలో ఈ రకాల చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ పాలసీస్ మనకున్నాయి. ఇవన్నీ పర్మిషన్స్, రకరకాల సర్వీసెస్ వాడడానికి అవసరమైన పర్మిషన్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇక్కడ చూసారనుకోండి, ఇది అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. ఈ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చారంటే ఈ యూజర్ ఇంకా సూపర్ యూజర్ అయిపోతాడు. ఈ పర్టికులర్ అకౌంట్లో ఉండే ఏ సర్వీస్నైనా సరే ఆ యూజర్ యాక్సెస్ చేయగలడు. బట్ ఎప్పుడు కూడా అది రికమెండబుల్ కాదు. ఏ యూజర్కి కూడా ఎప్పుడు కూడా అడ్మిన్ పర్మిషన్స్ అనేవి ఇవ్వకూడదు. మీకు ఏ సర్వీస్ కావాలి అన్నదాన్ని బట్టి మాత్రమే మనం ఆ యూజర్కి పర్మిషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మన యూజర్కి నాకు S3 పర్మిషన్స్ కావాలి. S3 చూడండి, S3 ఫుల్ యాక్సెస్. కావాలనుకుంటే ఇంకా డౌన్గ్రేడ్ చేసుకుని ఇందులో నాకు అప్లోడ్, డౌన్లోడ్, డిలీట్ పర్మిషన్స్ ఇవి కావాలని కూడా ఇచ్చుకోవచ్చు, కానీ మనం S3 ఫుల్ యాక్సెస్ వరకు ఇద్దాంలేండి. ఓకేనా, నేమ్ ఓకే S3 యూజర్ అని ఇద్దాం. ఓకే, తర్వాత రివ్యూ చేశాను, అంతా బాగానే ఉంది. క్రియేట్ యూజర్, నాకు యూజర్ అనేవాడు క్రియేట్ అయిపోయాడు. రైట్, ఇప్పుడు డౌన్లోడ్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఒక పక్కన దాచుకోండి. ఇది యాక్సెస్కి సీక్రెట్కి యూజర్ ఐడి ఇది. కావాలంటే ఈ CSV ఫైల్ ఓపెన్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ చూసారా. ఓకేనా, ఇక్కడ పాస్వర్డ్ ఎందుకు రాలేదు, ఈ పాస్వర్డ్ ఏంటనేది నాకు ఆల్రెడీ తెలుసు. ఇది ఒకటి. రైట్, సరే, ఈ పాస్వర్డ్ ఏంటి అన్నది నాకు ఆల్రెడీ తెలుసు, అందుకనే ఇక్కడ రాలే. నేను కనుక AWSని క్రియేట్ చేయమనంటే కనుక ఆ పాస్వర్డ్ ఇక్కడ నాకు వస్తుంది. ఇది నేను యూజ్ చేసే యాక్సెస్కి, ఇది సీక్రెట్కి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని డిలీట్ చేసేస్తానండి. మీరు అనుకోవచ్చు మీరు ఎప్పుడు కూడా ఈ యాక్సెస్కి సీక్రెట్కిని ఎవరికి రివీల్ చేయకండి మీ లైఫ్లో. మీ అకౌంట్ అనేది ఎవరికైనా యాక్సెస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటే టేక్ కేర్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఒక కొత్త ఇన్కాగ్నిటో విండో తీసుకుంటానండి. ఓకేనా, ఇక్కడ కన్సోల్ తీసుకున్న తర్వాత ఇక్కడ నా యూజర్ నేమ్ ఏంటి, CCIT1. ఓకే, సమ్ పాస్వర్డ్ నేను సప్లై చేసిన పాస్వర్డ్ ఇది చెప్పేసి ఇది సైన్ ఇన్ అంటే సైన్ ఇన్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ యూజర్కి ఉన్న పర్మిషన్స్ ఏంటి, S3 రిలేటెడ్ సర్వీసెస్ మాత్రమే ఆ యూజర్ యాక్సెస్ చేయగలరు. కావాలంటే EC2లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూడండి, ఇక్కడ వస్తాయి, కానీ ఇవేమి పనిచేయవు మీకు. ఓకేనా, అందుకని ఏంటంటే మీరు S3లోకి వెళ్ళండి. S3లోకి వీళ్ళకి డౌన్లోడ్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్ని మనం ఇక్కడ సప్లై చేస్తున్నాం. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బకెట్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ బకెట్. ఈ బకెట్ని ఏం చేద్దామంటే CCIT అప్లోడ్ ఫైల్ ఏమిద్దాం, CCIT యూజర్ బకెట్ అని ఇద్దాం. ఓకేనా, CCIT యూజర్ బకెట్. తర్వాత ఇందులో మనం ఏమి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమీ చేంజెస్ అయితే చేయొద్దు. రైట్, ఇప్పుడు మన బకెట్ నేమ్ ఏంటి, CCIT యూజర్ బకెట్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఈ బకెట్లోకి నాకు ప్రోగ్రామాటికల్గా ఫైల్స్ డౌన్లోడ్ చేయడానికి నేను కోడ్ రాయాలి. దానికి నేను ఏం చేస్తానంటే విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తాను. విజువల్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఓకే
విజువల్ స్టూడియో ఓపెన్ చేసి నేను ఒక కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి, అది నా టార్గెట్. ఓకేనా? సో దానికోసం నేను ఇక్కడ చూడండి గెట్ స్టార్ట్. ఈ విజువల్ స్టూడియో అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను ఇదివరకు చెప్పాను. నేను చెప్పడానికి కూడా కారణం కూడా అదే తెలుసా, అంటే మీకు మధ్యలో డేటాబేస్ గురించి చెప్పాను, తర్వాత విజువల్ స్టూడియో అంటే ఏంటి అన్నది చెప్పాను, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది కూడా మీకు వీడియోస్లో నేను చూపించాను. అవన్నీ చూపించడానికి కారణం ఏంటంటే నేను ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే ఇది ఏంటి అని డౌట్ వస్తుందన్నమాట. విజువల్ స్టూడియో అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే డేటాబేస్ వర్క్ బెంచ్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి డౌట్స్ మీకు రాకుండా ఉండాలంటే మీకు దాని మీద ప్రాథమిక అవగాహన ఉండాలి నా ఉద్దేశంలో. అందుకనే మీకు నేను ఎంతో కొంత వాటి గురించి చెప్పుకుంటూ వచ్చాను. ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు ఇదేంటి అని డౌట్ వచ్చిందంటే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు మీరు అనమాట. ఓకే, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది సింపుల్గా ఒక కన్సోల్ అప్లికేషన్ చేస్తాను. ఓకేనా? కన్సోల్ అప్లికేషన్లో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. .NET కోర్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్టాండర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. .NET ఇదిగో చూడండి, .NET ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే .NET స్టాండర్డ్ అనమాట. ఇది మనం కావాలంటే .NET కోర్. ఇది .NET కోర్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది ఇది. సరే, కన్సోల్ అప్లికేషనే యూజ్ చేద్దాము, పోయింది ఏముంది, అంత మంచి చేతుల పనే కదా. ఓకే, తర్వాత దీన్ని ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని అడిగితే మనము డి డ్రైవ్లో ఎక్కడ పెడదాం, తీసుకెళ్ళి డి డ్రైవ్ నాగా AWS అకౌంట్స్ ప్రాజెక్ట్స్ వర్కింగ్ విత్ AWS కాదు, ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ దగ్గర పెడతాను తీసుకెళ్ళి. దీనికి నేను ఏమిద్దామంటే CCIT ప్రాజెక్ట్స్ అని పెడతా. ఇది నేను ఇలా ఎందుకు పెడతానంటే ఫ్యూచర్లో వీటిలన్నింటినీ రీయూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా? ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి, అప్లోడ్ ఫైల్స్ టు S3 అని నేను ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాను నేను. నెక్స్ట్, ఇందులో మీరు ఏ ఫ్రేమ్వర్క్ వాడుతున్నారు, .NET కోర్ 3.1 వాడుకోవచ్చు, లేకపోతే .NET 5.0 లేటెస్ట్ వెర్షన్, ఇది కూడా వాడుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? సరే, మనము 3.1 తీసుకుందాంలేండి, ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను సాధారణంగా ఇప్పటివరకు పాతవి చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నవన్నీ కూడా 3.1లోనే ఉంటాయి, అందుకనే అది క్రియేట్ చేశాను, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, రైట్, మనది ఫస్ట్ రెడీ అయిపోయింది. ఇది సింపుల్. ఇక్కడ మనము రాయాల్సిన కోడ్ రాసుకుంటాం. ఓకేనా? సో దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒకసారి సెర్చ్ చేద్దాం గూగుల్లో. యూజింగ్ C# .NET అప్లోడ్ ఫైల్ టు AWS S3. ఈ S3లోకి నేను ఫైల్ అప్లోడ్ చేయాలి. C# ఇక్కడ మనకు దొరుకుతుంది. ఓకే, స్టాక్ ఓవర్ఫ్లో ఒకటి ఉంది. ఇంకా చెప్పాలంటే అప్లోడ్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ మల్టీపార్ట్ అప్లోడ్, ఫైల్ అప్లోడ్ టు S3 యూజింగ్ ASP#ASP.NET రకరకాలు కనిపిస్తున్నాయి కదా. ఓకే, మనము C# వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఇలాగే సెర్చ్ చేసుకోవాలి తెలుసా. నేను కావాలంటే ఈ కోడ్ అంతా కూడా ముందరే రాసుకొని పక్కన పెట్టేసి సింపుల్గా అయిపోయింది చూసారని మీకు నేను చెప్పొచ్చు, కానీ దానివల్ల మీకు నాలెడ్జ్ అంత గెయిన్ కాదు కదా. అందుకని చెప్పి ఈ సెర్చ్ చేయడం ఎలాగా అన్నది కూడా చెప్పడానికి కారణం అదే. ఓకేనా? సో బకెట్ అప్లోడ్ చేయాలంటే ముందర మనం చేయాల్సిన పని ఏంటంటే మన యాక్సెస్కి సీక్రెట్ కీల్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకేనా? ఆ యాక్సెస్కి సీక్రెట్ కీల్ని కాన్ఫిగర్ చేసేసుకున్నామంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ యాక్సెస్కి సీక్రెట్కి చూడండి, వీటిని తీసుకెళ్ళి మనం కాన్ఫిగర్ చేసుకుందాం కోడ్లో. ఓకే, ఇది మన C# కోడ్. 1 సెకండ్ గాయస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, యాక్సెస్కి సీక్రెట్కి ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలంటే పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ యాక్సెస్కి, ఇది ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ ఏంటి అదేంటి ఏంటంటే మళ్ళీ అడగండి నన్ను, మీకు అర్థమయ్యేటప్పుడు అదే అర్థమవుతుంది. ఓకే, మీకు నేను ఎలాగో C# చెప్తాను, C# చెప్పినప్పుడు ఇవి అర్థమవుతాయి. ఈ యాక్సెస్కి సీక్రెట్ కీని తెచ్చుకొని ఇక్కడ కాపీ చేసుకోండి. ఇవి కమ్యూనికేషన్ కోసం అన్నట్టు. అంటే ఇదిగో ఈ అకౌంట్లో ఈ యూజర్ ద్వారా నేను ఈ S3లోకి అప్లోడ్ ఫైల్స్ చేస్తున్నాను, నేను ఆథరైజ్డ్ అని చెప్పడం అనమాట ఇది. ఓకేనా? అంటే మనం ఇంట్లోకి వెళ్ళాలంటే మనకు ఏముండాలి, తాళం వేసిన ఇంట్లోకి వెళ్ళాలంటే తాళం చేసి ఉండాలి మన దగ్గర. జస్ట్ లైక్ దట్ AWSలోకి మీరు వెళ్ళాలి అంటే కనుక ఈ యాక్సెస్కి సీక్రెట్కి ఉండాలన్నమాట. అయితే ఇవి ఉంటే సరిపోదు, మనం కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి S3 తోటి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నప్పుడు అనమాట. అవి ఏం ప్యాకేజెస్, AWS రిలేటెడ్ ప్యాకేజెస్ కొన్ని ఉంటాయి మనకి. గో టు ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ మీద ఏ ప్రాజెక్ట్లో అయితే మీరు చేయాలనుకున్నారో ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మేనేజ్ న్యూగెట్ ప్యాకేజెస్ అని చెప్పి
మనము ఇక్కడ ప్రాజెక్ట్స్ని బ్రౌజ్లోకి వెళ్ళి చూసామంటే ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. అంటే ప్యాకేజెస్ మనకు ఉంటాయి. అందులో మనకి కావాల్సిన ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. AWS SDK అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అనమాట. AWS SDK మనం ఏది చేద్దాం అనుకుంటున్నాము, S3 చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, AWS SDK S3 ఇది తీసుకుని ఇన్స్టాల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ AWS SDK అన్నారు అనుకోండి, దిస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ సర్వీసెస్ అనమాట. ఓకే, బట్ మనకి అది అవసరం లేదు. అన్నీ చేసుకుంటే అనవసరంగా సైజ్ పెరగడం తప్ప ఉపయోగం ఉండదు. అందుకని ఏంటంటే మనకి కావాల్సింది మాత్రమే చేసుకోవాలి తప్ప అన్నీ అవసరం లేదు. రైట్, ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలి చూడండి. ఇక్కడ నేను చెప్పేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట మీరు. ఎందుకంటే దానికి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఇవి చూసారా, వీటిని హెడర్ ఫైల్స్ అంటారనమాట. వీటిని ఏంటంటారంటే ఈ వీటి ద్వారానే మనకి AWS S3 ప్యాకేజెస్ అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. ఓకే, వాటిని ఇక్కడ యూజ్ చేసుకోవాలి మనం. రైట్, ఈ యాక్సెస్కి సీక్రెట్కి మనం పక్కన పెట్టుకున్నాం. AWS S3 అప్లోడ్ ఫైల్ యూజింగ్ .NET SDK అంటే సాఫ్ట్వేర్ .NET SDK యూజ్ చేసుకుని నేను ఫైల్స్ అప్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ కావాలి. AWS వాళ్ళు ఏమైనా చెప్తున్నారా అన్నది చూద్దాం. AWS వాడు చెప్పేది ఇంకా అది రాజముద్ర అనమాట. ఓకే, యూజింగ్ AWS SDK .NET ఇది ఇక్కడ చూడండి వీళ్ళు ఇచ్చారు. ఓకేనా, ఈ SDK యూజ్ చేసుకోవాలంటే ఈ ప్యాకేజెస్ అన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజెస్ రిలేటెడ్ ఇవన్నీ నేమ్ స్పేసెస్ ఆర్ హెడర్ ఫైల్స్ వీటిలన్నింటినీ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. జస్ట్ దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని ఓకే ఈ పైన పేస్ట్ చేసేయండి. ఓకేనా, సో తర్వాత మనం ఇక్కడ చూడండి ఏ ప్రైవేట్ కాన్స్టెంట్ స్ట్రింగ్ ఇవన్నీ ఇచ్చాడా. రైట్, ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయండి. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, AWS వాళ్ళు యాక్సెస్కి సీక్రెట్కి ఇమ్మని చెప్తున్నారు. మనం ఆల్రెడీ టైప్ చేసి ఉంచుకున్నాం కానీ ఓకే కాన్స్టెంట్ స్ట్రింగ్ బకెట్ ఏ బకెట్లోకి చేద్దాం అనుకుంటున్నాం మనము. ఇక్కడ చూడండి CCIT యూజర్ బకెట్, మన బకెట్ నేమ్ వచ్చి CCIT యూజర్ బకెట్. ఓకేనా, తర్వాత కీ నేమ్ అంటే మనం అప్లోడ్ చేయాలనుకుంటున్న ఫైల్ అనమాట. అది మనము కొన్ని తర్వాత చూద్దాంలేండి. ఓకే, మన రీజియన్ ఏ రీజియన్లో ఉన్నారు మీరు, మనము ఏ రీజియన్ AP South 1A1 మనది. అవునా, మనము ముంబైలో చేస్తున్నాం. మన బకెట్ ఎక్కడుంది, మనది ముంబై రీజియన్లో ఉంది. మీరు ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది CCIT యూజర్ బకెట్ అయినా మనం పెట్టింది. ఇదిగో చూడండి ఏషియా పసిఫిక్ ముంబై AP South 1 అంటే మనం అడ్రస్ మొత్తం చెప్తాం అనమాట. ఇదిగో ఈ బకెట్ వచ్చి AP South 1లో ఉంది. మీరు ఏ కీ అంటే ఏంటంటే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్న ఫైల్ అది ఎక్కడుంది ఏంటి అన్నది చెప్పాలంతే. ఓకేనా, తర్వాత ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏదో రాయమంటున్నారు, మనం తర్వాత రాద్దాంలేండి. S3 అప్లోడ్ రాసే ముందర ఈ కోడ్ సింపుల్గా కాపీ చేసేసుకుని మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, అయిపోయింది అంతే, చాలా వరకు పని అయిపోతుంది. ఓకేనా, చలో రైట్. ఇప్పుడు మనము ఫైల్ అప్లోడ్ చేయాలి. రెస్పాన్స్ రిక్వెస్ట్ అని చెప్పి రెండు ఉంటాయి అనమాట. అంటే రిక్వెస్ట్ అంటే నేను ఫైల్ అప్లోడ్ చేయడానికి ఒక రిక్వెస్ట్ పెడతా, ఆ తర్వాత రెస్పాన్స్ నాకు వస్తున్న రెస్పాన్స్ అనమాట అది. ఓకే, ఫైల్ అప్లోడ్ ఎసింక్ ఫైల్ పాత్, ఇక్కడ స్పెసిఫై ఆబ్జెక్ట్ కీ నేమ్ ఎక్స్ప్లిసిట్లీ యూజ్డ్ బై ద ఆబ్జెక్ట్ నేమ్. రకరకాల ఆప్షన్స్ ఇందులో మనం ఒక సింపుల్గా చేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు. రైట్, ఈ మూడోది బాగుంది, చాలా కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఉన్నాయి. ఫస్ట్ 5 అన్నీ తీసేద్దాం, మనకు అది అవసరం. అంటే ఏంటంటే మనకి తెలియాలి అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఇస్తారు కానీ అన్నీ అవసరం లేదు. ఇందులో కొన్ని కావాలి. ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ యూటిలిటీ అనే క్లాస్ మనకి ఇంటిగ్రేట్ చేశారు చూసారా, అది ఒక్కటి కావాలి. రిమైనింగ్ అన్నీ తీసి పక్కన పెట్టండి. ఫైల్ ట్రాన్స్ఫర్ మెటా డేటా కూడా మనం ఏమి యాడ్ చేయాలనుకోవట్లేదు, నేనైతే యాడ్ చేయాలని అయితే అనుకోవట్లేదు. ఓకే, తర్వాత పార్ట్ సైజ్, ఇది ఏంటంటే మల్టీపార్ట్ అప్లోడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది. మనం ఏ స్టోరేజ్ క్లాస్ తోటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము ఇవన్నిటిలోనూ నేను కొన్ని తీసేస్తున్నాను నేను, ఎందుకంటే అది మీకు పబ్లిక్గా రీడ్ చేయడానికి కూడా నేను పర్మిషన్ ఇవ్వాలనుకోవట్లేదు, అందుకని చెప్పి ఇక్కడ ఇవ్వట్లేదు. ఓకే, తర్వాత ఈ విధంగా ఇది రెడీ. ఇప్పుడు దీన్ని మనము ఈ మెయిన్ మెథడ్లో కాల్ చేయాలి. మెయిన్ మెథడ్లో కాల్ చేయడానికి కూడా వీళ్ళు ఇక్కడే కోడ్ ఇచ్చేశారు. ఓకే రైట్, ఈ S3 క్లయింట్కి మనము
కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం సప్లై చేయాలి. ఏ రీజియను, ఏ బకెట్, ఇవన్నీ కూడా బకెట్ కాదు సారీ యాక్సెస్కి సీక్రెట్కి అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చెప్పాలి. ఒకసారి దీన్ని ఇక్కడ తీసేసి వీళ్ళు ఇక్కడ చూసారా 12 కనిపిస్తుంది. ఇదంతా ఏంటంటే ఓవర్లోడ్ మెథడ్స్ అనమాట. ఇవన్నీ కూడా అంటే 12 రకాలుగా మనము ఈ S3 క్లయింట్ అనేదాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఎలాగా ఎంప్టీ ఇచ్చుకుంటారు కొన్నిసార్లు, దానికి రకరకాల కారణాలు అండి. కాన్ఫిగరేషన్, రీజియన్, యాక్సెస్కి సీక్రెట్కి సప్లై చేసేసి క్లయింట్ కాన్ఫిగరేషన్ పెట్టేస్తాము, అదొక పద్ధతి. ఇలాంటివన్నీ ఉంటాయి మనకి. ఓకేనా, మనం ఏం చేద్దామంటే యాక్సెస్కి సీక్రెట్కి ఇద్దాము. యాక్సెస్కి కామా సీక్రెట్కి, తర్వాత రీజియన్ ఇక్కడ కామా పెట్టారనుకోండి, క్లయింట్ అమెజాన్ క్లయింట్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ క్లయింట్ కాన్ఫిగరేషన్లో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా సెట్ చేసుకుని దాన్ని ఇక్కడ తెచ్చేసుకోవచ్చు. లేకపోతే నేను రీజియన్ ఇక్కడ ఇచ్చేస్తాను. చూసారా, మూడోది ఇది మనకి సింపుల్గా ఈ 9th ఓవర్లోడ్ మెథడ్ ఉంది చూసారా, ఇందులో ఏముంది, జస్ట్ రీజియన్ ఎండ్ పాయింట్ సప్లై చేయండి సరిపోతుంది అంటుంది. ఓకే, బకెట్ రీజియన్, దీన్ని ఇక్కడ కాపీ చేసేసేయండి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము సింపుల్గా ఈ బకెట్ని రన్ చేసేయచ్చు. సారీ, ఈ కోడ్ని రన్ చేసామంటే మనం చెప్పిన ఫైల్ వెళ్ళిపోయి అక్కడ మన S3లోకి వెళ్ళిపోతుంది. మనం ఏం చేద్దామంటే అప్లోడ్ ఫైల్, ఇక్కడ నేను ఒక సింపుల్ టెక్స్ట్ ఫైల్ పెడతాను, ఫైల్ టు అప్లోడ్. ఓకే, ఇది టెక్స్ట్ ఫైల్, దీని పాత్ కాపీ చేసుకుందాం మనం. వీళ్ళు చెప్పింది అదే, పాత్ ఇమ్మని చెప్పేసి ఫైల్ పాత్, బకెట్ నేము, స్టోరేజ్ క్లాసు, కీ నేము అని చెప్పేసి అడిగారు. ఈ ఫైల్ పాత్లో మనం పాత్ ఇచ్చేద్దాము. ఓకే, తర్వాత అప్లోడ్ ఫైల్, మన కీ నేమ్ ఇచ్చుకుంటాం కదా, ఇక్కడ కీ అంటే మనం అప్లోడ్ చేయాల్సిన ఫైలు. ఓకే, ఇవన్నీ కూడా C# రిలేటెడ్ అండి. C# చెప్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు .NET యూజ్ చేస్తారా, జావా యూజ్ చేస్తారా, లేకపోతే పైథాన్ యూజ్ చేస్తారా, దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. బట్ దానికి మీరు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటి, ఫస్ట్ ఒక బకెట్ నేము, కీ నేము, ఆ ఫైల్స్ ఎక్కడుంటాయి, దాని ఏ రీజియన్, ఇవంతా కాన్ఫిగర్ చేయాలి. తర్వాత అవి ఏ యాక్సెస్కి సీక్రెట్కి సప్లై చేయాలి. తర్వాత S3 క్లయింట్ కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఫైల్ కోడ్ అప్లోడ్ చేయడానికి కావాల్సిన కోడ్ అనేది మనము సప్లై చేస్తాం అన్నమాట. ఇదంతా కూడా పద్ధతి ఈ ప్రకారమే ఫాలో అవుతాం మనం అందరం కూడా. ఓకే, అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ, దట్ ఈస్ కాల్డ్ లాజిక్. ఓకేనా, దీన్నే లాజిక్ అంటారు. లాజిక్ అనేది ఏ లాంగ్వేజ్కైనా సేమ్, బట్ ఫాలో అయ్యే పద్ధతి అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎవరికైనా సరే ఎప్పుడైనా. ఓకే గైస్, ఇప్పుడు మనము ఈ కోడ్ని రన్ చేసి అంటే డీబగ్ చేసుకోవడం అంటారు అనమాట. డీబగ్ చేసుకుంటూ అంటే ఒక్కొక్క లైన్ బై లైన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూసుకుందాము, దాన్ని డీబగ్గింగ్ అంటారు. అలా చేస్తూ ఈ ఫైల్ అప్లోడ్ అవుతుందా లేదా, అవుతుంటే ఓకే, అవ్వకపోతే ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ అప్లోడ్ టు S3 దీన్ని రన్ చేయాలంటే ఇట్లా కోడ్ మనం ఆటోమేటికలీ క్లోజ్ కన్సోల్ డిబగ్, నేను డిబగ్ పాయింట్ పెట్టి ఉండాల్సింది. ఫైల్ అప్లోడ్ అయిపోయిందా అవ్వలేదా, లేకపోతే ఎర్రర్ ఏమన్నా వచ్చిందా అది చూడాలి. ఓకే, ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి, ఏమీ రాలేదు అంటే ఏదో ఇష్యూ ఉంది మనం రాసిన కోడ్లో. ఓకేనా, ఒక్కసారి మళ్ళీ రన్ చేద్దాం. రన్ చేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే F10 కొట్టాలి, లేకపోతే ఈ యారో బటన్. ఓకే, ఇక్కడికి వచ్చి ఒక్కొక్క స్టెప్పే చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మన ఫైల్ పాత్ మనం ఇచ్చిన దాంట్లో బకెట్ నేమ్ మనం సప్లై చేసింది ఇది CCIT బకెట్, ఫైల్ పాత్ ఇదేదో నేను సప్లై చేశాను. ఈ స్టోరేజ్ క్లాసు, కీ నేమ్ ఇది, ఓ షెట్, కీ నేమ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఫైల్ టు అప్లోడ్ .txt అని ఇవ్వాలి. .txt ఫైల్ కదా, నేను ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు చూసారా. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రన్ చేద్దాము, స్టెప్ బై స్టెప్ వెళ్దాము. రైట్, వన్ స్టెప్ ఆఫ్టర్ అనదర్ ఫైల్ ట్రాన్స్ఫర్. మనము ఇది రిక్వెస్ట్ పెట్టాను. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశాను, నేను ఈ కాన్ఫిగరేషన్తో ఉన్న ఫైల్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఈ బకెట్లోకి. ఇది ఆ బకెట్ వచ్చి ఇక్కడ ఉంది, ఆ ఫైల్ వచ్చి ఇక్కడ ఉంది అని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నా. తర్వాత దానికి రిక్వెస్ట్ రెస్పాన్స్ వస్తుంది కదా, ఆ రెస్పాన్స్ ఇది అనమాట, అవైట్ సంథింగ్ ఇది. ఓకే, ఈ అసింక్రోనస్ కాల్స్ ఉంటారు వీటిని, ఇది ఏంటన్నది మనం C# గురించి మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. ఓకే, ఇది అవుతుందా అవ్వట్లేదా అన్నది ఎక్సెప్షన్. ఇది వచ్చేసరికి ఇక్కడ ఏదో ఎక్సెప్షన్ వచ్చింది మనం రాసిన దాంట్లో. ఈ మెసేజ్లో చూడండి, ద ఫైల్ ఇన్క్లూడెడ్ బై ద ఫైల్ పాత్ ప్రాపర్టీ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే మనం ఇచ్చిన ఫైల్ అనేది మనం ఇచ్చిన ప్లేస్లో ఆ ఫైల్ ఏది లేదుట. ఓకే, ఈ మొత్తం ఇవ్వాలనుకుంటా దీనికి. ఓకే, ఇలా ఇద్దాం. ఓకే,
రైట్, స్టెప్ నెక్స్ట్ అయిపోయింది. చూసారా, ఈ కీ నేమ్, ఇది కీ నేమ్ అంటే డెస్టినేషన్లో పడాల్సిన ఫైల్ నేమ్ అనమాట. ఇది మనం ఇచ్చిన పాత్. ఇది ఒక్కసారి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. రైట్, నా ఫైల్ ఇక్కడికి వచ్చేసిందా చూడండి. స్టోరేజ్ క్లాస్ వచ్చి స్టాండర్డ్ అని వస్తుంది. సాధారణంగా మనం అప్పుడు ఏమీ మార్చకుండా చేస్తాం, కానీ ఇక్కడ స్టాండర్డ్ ఐఏ వచ్చింది, స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. అలా ఎందుకు వచ్చింది? ఇక్కడ నేను కోడ్లో ఇచ్చేటప్పుడు ఈ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్లో నా ఫైల్ అప్లోడ్ కావాలి అని చెప్పి నేను చెప్పాను. ఓకే, అందుకని ఈ విధంగా వచ్చిందనమాట. ఈ విధంగా మనము ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు ఈ కోడ్ చూసారా మీరు, ఇక్కడ నేను స్టాటిక్ పాత్ ఇచ్చేసాను మీకు. నేను సాధారణంగా ఇలా ఇవ్వకుండా ఏం చేయాలి, ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి మనం ఒక ఆప్షన్ ఇవ్వాలి. ఆ పాత్ని తీసుకొచ్చి ఇక్కడ రీడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేసే ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఇదే ఎగ్జాంపుల్ మనం చేసామనుకోండి, నేను ఫైల్ అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి యాడ్ ఫైల్స్ అని కొడితే నాకు ఒక ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ప్యాలెట్ వస్తుందా నాకు? ఓకే, వచ్చిందా రాలేదా? సో అలాగా అంటే ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోగానే ఆ పాత్ వచ్చి ఇక్కడికి కాన్ఫిగర్ అయ్యేలాగా నేను కోడ్ రాస్తాను అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. కానీ ఇనీషియల్గా ఇవన్నీ తెలుసుకోండి. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక 4-5 రకాల ప్రాజెక్ట్స్ మీకు చూపించిన తర్వాత ఆల్ టుగెదర్ ఒక వెబ్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. అప్పుడు ఇవన్నీ మనకి చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనము ఫైల్స్ అనే వాటిని S3లోకి అప్లోడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీరు చూసుకోండి. మీ రెస్పెక్టివ్ టెక్నాలజీస్ ఏమున్నాయి అంటే పైథాన్, జావా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఒక ఫైల్ని అన్నది చూసుకోండి. మీకు అప్పుడు చాలా ఈజీగా నేను చెప్పేది ఇంకా అర్థమవుతుంది. మీరు అరే వీడు ఏంటి C#లో చెప్తున్నాడు, నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, నేను పైథాన్ వాడిని కదా అని మాత్రం అనుకోకండి. మీరు ఇక్కడ యూజ్ చేస్తున్న టెక్నిక్ అనేది ఏదైతే ఉందో అది, అంటే ఇక్కడ నేను బిల్డ్ చేస్తున్న లాజిక్ అనేది ఏదైతే ఉందో అది మీ రెస్పెక్టివ్ ప్రాజెక్ట్స్ లాంగ్వేజెస్లో ఎలా రాయాలి అనేది ఆలోచించుకుని దాని ప్రకారం రాసుకోండి. ఈజీగా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.